హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. తెలంగాణ ప్రజలారా, మా ఛానల్ని ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గురించి మాట్లాడుకుంటే, నేను ఆ సార్ చాలా వీర అభిమాని. ఈరోజు జై భీమ్ జై స్పేరో అంటే ఇటు ఆంధ్ర చూసుకున్నా తెలంగాణ చూసుకున్నా లక్షల మంది ఆయనకు ఫ్యాన్స్, అందులో మేము ఒక్కరిని. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈరోజు బహుజన పార్టీ బిడ్డల్ని, ఇటు మాదిగ కానీ ఇటు మాల కానీ బీసీ బిడ్డల్ని కానీ కొన్ని లక్షల మంది ఆర్ఎస్ ప్రవీణ్ సార్ నమ్ముకొని ఉన్నారు తెలంగాణ స్టేట్లో. కానీ ఈరోజు వాళ్ళ నమ్మకాన్ని మొత్తం మోసం చేసి నీలి కలర్ జెండా వేసుకొని సడన్గా బీఆర్ఎస్ పార్టీకి జంప్ అవుట్ జరిగింది. ఎందుకు జరిగింది? దేనికోసం జరిగింది? ఏ రాజకీయం బీసీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ అన్ని పార్టీల కంటే నంబర్ 1 అనుకున్నాం మనం. ఎవరు? ప్రవీణ్ కుమార్ సార్ అనుకున్నాం. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్లో ఉండి ఒక 6 సంవత్సరాలు ముందే ఆయన రిజైన్ చేసి జనాల కోసం ప్రశ్నించే గొంతులాగా ఆయన మాట్లాడుతుంటే ఒక పులి వచ్చిందిరా ఆయన, మనకు ఆయన ఎంబడి మనం ఉంటే మనం కూడా ఒక మంచి రూట్ ఉంటుందని అనుకున్న వ్యక్తులము ఈరోజు ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈరోజు చాలా బాధపడే విషయం. చాలామంది చెప్పుకోబోతున్నారు కానీ ఈరోజు ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ప్రకారము మనం ఆ రాజ్యాంగం ప్రకారం మాట్లాడతాడు కాబట్టి ఎంతో మంది ఇష్టపడతారు ఆయనని. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే ఈ నమ్మకాన్ని ఒప్పు చేసి నమ్మకం మొత్తము వెళ్ళిపోయింది. గురుకుల పాఠశాలల పిల్లల్ని, డిగ్రీ పిల్లల్ని, స్టూడెంట్స్ని ఎంతో తీర్చిదిద్దిన వ్యక్తి, ఒక దేవుళ్ళలాగా మొక్కిన పిల్లల స్టూడెంట్స్ కానీ చాలామంది కూడా ఆయన ఒక దేవుళ్ళగా భావించారు. కానీ ఈరోజు ఒక ప్యాకేజ్ అమ్ముడు వేయండా, మరి దేనికి అమ్ముడు వేయండి అనేది ఇది అర్థమైతే లేదు ప్రజలారా. ఇదైతే మోసం. ఎందుకు మోసం అంటే ఆయనకు ఎంతమంది అభిమానులు. ఒక చిన్న ప్రోగ్రాము, ఒక స్పేరో చిన్న మీటింగ్ పెడితే లక్షల మంది మీటింగ్కి వస్తారు. అప్పుడే అనుకున్నాం జై స్పేరో జై భీమ్ అని చాలా మంది అనుకున్న రోజులు. అప్పుడు మేము అనుకున్నారు కూడా, అది నిజమో కాదనుకున్నాం. కానీ పార్టీ పెట్టడం జరిగింది. నీలి కలర్ జెండా వేసుకొని ప్రజల కోసము సరే ఓ పార్టీ పెట్టిండు. ఆ పార్టీతోని ఈరోజు మిగతా పార్టీలు అందరికీ కూడా ఈ సార్తోని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఈరోజు ఏమైతుంది ప్రజలరా, ఇగో ఇళ్ళకి వచ్చిండు, దుకాణం ఇళ్ళ చార్జ్ చేసిండు. చూసిరా, మీ ఉత్సాహం చూస్తే గాంధీ భవన్ నిడదవరని చెప్తుండు. ఇదే ఉత్సాహం, ఇదే మాట అప్పుడు మీరు అన్నారు కూడా, నమ్మించారు అందరినీ. ఎంత మోసమయ్యా సార్, ఇది ఎంత మోసం ఇది. ఒక డిపార్ట్మెంట్ నుండి ఈ రోజు మిమ్మల్ని నమ్ముకున్న లక్షల మంది మిమ్మల్ని చూస్తే నాకు ఏదో అనిపిస్తుంది సార్. నేను మీ అభిమాని, ఏం చేద్దాం, పరిస్థితి ఇట్లా చూస్తా అనుకో. నేను ఎంత కమ్ముడు కానీ అయ్యా నువ్వు అయితే నాకు అర్థమైతే లేదు. పక్క ప్యాకేజే ఇది. మళ్ళీ మాట్లాడుకోండి, సోషల్ మీడియా వస్తుంది. నేను ఏ ప్యాకేజ్ తీసుకోలేదు, మీరు ఏమనుకోవద్దు. మరి ఎందుకైనా అయ్యా నువ్వు వెళ్ళే ఉండొచ్చు కదా. ఈరోజు బహుజన పార్టీ బిడ్డల్ని, మిగతా బీసీ బిడ్డల్ని నమ్ముకున్న వ్యక్తిని కొన్ని లక్షల మంది మోసం చేసి ఇలా నువ్వు గులాబీ కాండ వేసుకొని మాట్లాడుతున్నావే, ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడ పరిశానం? ఈ దుకాణం మంచిగా లేదు. తెలంగాణ ప్రజలరా, ఎవరు నమ్మాలి ఎవరు నమ్మదు ఏం అర్థమవుతుంది ప్రజలరా. మనం అనుకున్న, నేనైతే ఈ తెలంగాణ స్టేట్లో నేను నంబర్ 1 నమ్మేది ఆర్ఎస్ ప్రవీణ్ సార్నే. ఎందుకంటే సారు మాకు గురువు, ఆయన నెంబర్ మేము తిరిగినాము కాబట్టి అనుకున్నా. కానీ మా నమ్మకం కూడా ఈరోజు నీళ్ళలో పోసినట్టు అయిపోయింది. ఇట్లాంటి వ్యవస్థ నడుతుంది. ఎవరు నమ్మాలి ఎవరు అర్థమవుతలేదు ప్రజలరా. మరి మిగతా బహుజన పార్టీ బిడ్డలు చాలా మంది లోపల కూలిపోతారు, చెప్పుకోలేకపోతారు. ఎందుకంటే మీరు డిపార్ట్మెంట్ కదా, మీరు పెద్దోళ్ళు కదా, మీరు ఎందుకంటే ఏం మళ్ళీ పరిస్థితి అయిపోయింది. మీరు సడన్గా జంప్ అయ్యే వరకు అసలు ఇది కలనా నిజం అనిపిస్తుంది. అయితే నమ్మలే.
నేను చాలా వీడియో సోషల్ మీడియా చూసిన తర్వాత ఈ రోజు మీ విషయంలో మాట్లాడుతున్నా సార్. ఇది మాత్రం కరెక్ట్ కాదు సార్. ఇది మోసం, చాలా పెద్ద మోసం చేస్తుంది సార్ మీరు. ఒక ఒక ఆడబిడ్డ ఫోన్ చేద్దాం మనము, దప్పు సునీత అని ఫోన్ చేద్దాము. ఇంతమంది కాల్ చేసిందామే, అతను మాట్లాడింది కూడా. అన్న ఇది ఏంది ఇట్లా చేసిన అడుగుతుంది నన్ను. తనని అడుగుదాం మనం. పెద్ద పెద్ద ఫీచర్స్ సార్ ఇలా కూడా. అందరు మంచిగా కలిసిరా మీరు? అసలు కలిసిర్రు. డప్పు సునీత రా చెల్లె? అవునన్నా. చెల్లె నేను స్టూడియోలో ఉన్నా, లైవ్ లో ఉన్నా ఇప్పుడు. అన్నా చెప్పండి అన్నా. ఇప్పుడు ప్రవీణ్ సార్ అన్నాడు కదా. అవునన్నా. మరి మన బహుశా బిడ్డలందరినీ ఇప్పుడు మాలా బీసీ బిడ్డలందరినీ ఆయన నమ్ముకొని ఉంటే సడన్ గా నీలకల జెండాలకి వెళ్ళి మరి గులాబ్ జెండాకి వెళ్ళిపోయాడు, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయాడు. దీనిపైన ఏమంటావు చెల్లె? దొంగ అన్న దొంగ. దొంగ దొంగ అంటున్నా నేను. అంతేనా? దొంగ లంగ లుచ్చ నాయాలు అందరూ ఆ పేర్లు కూడా సరిపోవు. మాదిగ బిడ్డల్ని బహుజన బిడ్డల్ని మోసం చేసిన లంగా కొడుకు అని అంటున్నా నేనైతే. ఎందుకమ్మా అట్లా ఎందుకంటావు? ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు మన అందరి కోసం కష్టపడ్డ దేవుడు కదా ఆయన. ఏం దేవుడు అన్న? అందరిని మోసం చేసిండు, బహుజన బిడ్డల్ని అందరిని మోసం చేసి అందరిని అలా కలిసి కట్టుగా చేసి ఇప్పుడు పోయి కేసీఆర్ చెప్పులు నాకుతున్నాడు. అవును అంటే మొత్తం ప్రపంచం అంతా తెలుసుకుంటుందన్న. ఒక్క నిమిషం అమ్మా, ఒకప్పుడు ఆ కేసీఆర్ పార్టీనే బీఆర్ఎస్ పార్టీనే కేటీఆర్ గాని కవితని గాని అందరిని అన్న ఒక రోజు ఫ్యామిలీ అన్న అదే మాట అదే నోరుతో అన్న వ్యక్తి సడన్ గా వెళ్ళిపోవడానికి కూడా ఇది కూడా నమ్మలేని విషయం అయిపోయిందమ్మా. అమ్ముడు పోయిండు అన్న, మొత్తము అమ్ముడు పోయినట్రా. మా జాతిని అమ్మేసిండు, మా జాతిని అమ్మేండు. నా ఒక ఒపీనియన్ ఏంటంటే ఎవరు కూడా బహుజన బిడ్డలు అయి ఉంటే ఎవరైనా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా సరే దీన్ని మాత్రం నమ్మొద్దని చెప్తున్నా. ఎవరు కూడా ఓటు వేయొద్దని చెప్తున్నా. అంతేనా? అంటే నిలబడ్డా సరే చెప్పు దెబ్బలు కొట్టండి అని చెప్తున్నా. అంతేనా? అంతే. అంటే మీరు ఇప్పుడు అంతకుముందు సారేం పడి తిరిగారు కదా అలా? నేను నా ఇష్టంతో పోదాం అనుకున్నా, టికెట్ కూడా అడిగినా, ఆ పార్టీ నుంచి టికెట్ కూడా అడిగినా, నిలబడ్డాం అనుకున్నా. నేను సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. నా పేరు డప్పు సునీత అంటారు. టికెట్ అడిగినా నేను సికింద్రాబాద్ పార్షిగుట్ట అన్న. టికెట్ అడిగినా నేను. ఎందుకో అప్పుడే నాకు తెలిసింది, కొన్ని విషయాలు తెలిసింది. నేను దూరం ఉన్న పార్టీకి దూరం ఉన్నా. ఇక నాకు అవసరం లేదనిపించింది. ఏదన్నా సరే ఇండిపెండెంట్ గా కొట్లాడతా, ఒక మాదిగా బిడ్డలాగా కొట్లాడతా, నా ప్రజల కోసం నేను కొట్లాడతా అని అనుకున్నా. అందుకే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన, ఇండిపెండెంట్ గా కొట్లాడుతున్నా. గత సంవత్సరం నుంచి ఇండిపెండెంట్ గానే కొట్లాడుతున్నా. ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ విషయంలో కొన్ని లక్షల మంది బాధపడుతున్నారు. మీలాగానే మీరు ఒక్కరేనే కాదు, ఒక తెలంగాణ ఆడబిడ్డగా మీరు ఒక్కరే కాదు, ఆడబిడ్డలు గాని అన్నలు గాని తమ్ముళ్ళు గాని చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది బాధపడుతున్నారు అన్న. చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి నాకు కూడా. మీరేం చేస్తున్నారు అంటే నేనేం చేయట్లేదు తమ్మి, నేను ఏ పార్టీలో పోతలేను అనుకున్నా. కాంగ్రెస్ లో పోదామని అనుకున్నా గానీ చూసా, ఇక అందులో కూడా కొంచెం చూసిపోతా అన్న. అందులో కూడా అంతేనా? ఎందుకంటే మోసం చేసిండు కాబట్టి మేము అందరం తిట్టుకుంటున్నాం అంతే. ఆయన బహుజనులందరినీ మోసం చేసిండు. నమ్మకండి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గాని ఈ ఎవరిని నమ్మకండి అని చెప్తున్నాను. అమ్మా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఏమంటున్నారు? అందరు వెళ్ళిపోయారా అమ్మా? అందరు వెళ్ళిపోతున్నా. కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఆయన సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకేం చెప్పిండు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళకేం చెప్పిండు నమ్మకం? ఈ మాయావతి మేడం కూడా కష్టపడ్డోళ్లకు చెయ్యరన్నా. కష్టపడి ఆఖరి దాకా కొట్లాడేటోళ్ళని గుర్తించరు. మధ్యలో వచ్చి పసార పెంచి మధ్యలో వెళ్ళిపోతారు చూసినావా, అసొంటోళ్ళని నమ్ముతారు. మా అసొంటోళ్ళని గుర్తించాలన్నా. ఈ పెద్ద పెద్ద పార్టీలు అనేది మా అసొంటోళ్ళని గుర్తించాలి. ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు వెన్నుకోటు పొడుస్తున్నారు అనేది గుర్తుంచుకొని మమ్మల్ని కూడా మా దగ్గరకు వచ్చి మాట్లాడితే కదా తెలిసేది. సరే 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 అమ్మా, ఇంకొక అన్న ఫోన్ చేస్తుండు, నేను తర్వాత చేస్తానమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా చేసినందుకు. థ్యాంక్ యూ సెల్లే. ఇది పరిస్థితి ప్రజలరా.
ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అంటే చాలా మందికి ఇష్టం. ఆ ఇష్టాన్ని ఈరోజు నీళ్ళలో పోసిండు అయ్యా. ప్రవీణ్ సార్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం. ఏం పేరు ఉండే ఆయన పేరు? సునీల్. సునీల్ అనే వ్యక్తి, సునీల్ ఆ బ్రదరు సార్ ఎంబడే ఉంటాడు, రైట్ హ్యాండ్ ప్రవీణ్ సార్కు. ఒకసారి సునీల్ ఫోన్ చేద్దాం, సునీల్ ఏమంటాడు. ఇట్లాంటి కథ నడుస్తుంది సార్ది. ఓకే, లిఫ్ట్ ఎత్తాడు భయ్యా. ఓకే ప్రజలారా, ఇది ఈరోజు ఆర్ఎస్ మన ప్రవీణ్ సారథి పరిస్థితి ఇది. ఎవరు నమ్మాలి ఎవరు నమ్మదు అర్థమవుతలేదు ప్రజలారా. మరి మా ఛానల్ని ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నాండి కేకే న్యూస్. థ్యాంక్ యూ.